వీక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం చాలామందికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పని అనుకున్నప్పుడు కానీ, లేదంటే విద్యార్థులు వాళ్ళకి అడ్మిషన్స్ కోసం కానీ, వాళ్ళు అనుకున్న కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, ఇంకా కొంతమంది వ్యాపారాలకు సంబంధించి అగ్రిమెంట్స్ ఇలాంటి వాటికి సంబంధించి కానీ, ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు ఇది అవుతుందా లేదా అని టెన్షన్ పడే ఆలోచనలు చాలా ఎక్కువ మందికి ఉంటుంటాయి. ఎక్కడికైనా ప్రయాణాలకు కానీ భయపడుతూ ఉంటారు, లేదంటే టెన్షన్ పడుతూ ఉంటారు, సక్రమంగా అక్కడికి చేరుకుంటామా లేదా అని. అలాంటిది ఈ శక్తిపాత్ హీలింగ్ ద్వారా అప్పటికప్పుడు ఆ క్షణాల్లోనే మనం మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుని మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో ఆ పనిని సక్సెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ విషయం గురించి మనకి సవివరంగా తెలియచేయడానికి మనతో ఉన్నారు శక్తిపాత్ యోగాచార్య శ్రీమతి ఎన్ శైలజ గారు. అమ్మా నమస్తే. నమస్తే. మరి ఇప్పటి వరకు నేను ఒక ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పానో చాలామందికి టెన్షన్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్ట దైవాలను కానీ, లేదంటే గురువుపదేశంగా వచ్చేటువంటి మంత్రాలను కానీ ఏదో ఒకటి మననం చేసుకుంటూ ఆ పనుల మీద వెళ్ళటానికి కొంతమందికి అలవాటు ఉంటుంది. కొంతమందికి అంటే ఏమి తెలియకపోవచ్చు, లేదంటే కొంతమందికి యాంగ్జైటీ, అంటే ఇది పని చేస్తాను మళ్ళీ తర్వాత అది మనకు వస్తుందో రాదో, చేయగలమా లేదో, మనకి రాకపోతే ఏంటి పరిస్థితి, ఇట్లా టెన్షన్తో కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి కాలేజెస్లోనో యూనివర్సిటీస్లోనో అడ్మిషన్స్ దొరుకుతాయా లేదా, అలాంటి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉంటాయో అవి అందుకోగలమా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే నిజంగా ఇబ్బందికరంగానే ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి మీ శక్తిపాత్ హీలింగ్ ద్వారా ఏం చెప్తారు? అంటే దేనికైనా మనం ఎనర్జీ అనేది ప్రాపర్గా సమతుల్యంగా ఉన్నప్పుడు మనం అనుకున్న పని తొందరగా అవుతుంది. మనం ఎప్పుడైతే భయంతో, యాంగ్జైటీతో, అనుమానంతో ఉన్నామో అవన్నీ ఎనర్జీసే. ఆ ఎనర్జీస్ అన్నీ బయటికి ఎమిట్ అవుతూ ఉంటాయి. ఏవి బయటికి వెళ్తే అలాంటి వాటిని బయటికి లోపలికి తీసుకొస్తుంటాయి. ఓకే, బయటికి వెళ్ళిందే మళ్ళీ అదే అలాంటి దే అట్రాక్ట్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నమాట. అలాంటి వాటిని పిక్ చేసుకుని వస్తాయి అన్నమాట. అందుకని మనం ఏం చేస్తాము, గో విత్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. కానీ మరి పాజిటివ్ మైండ్ సెట్ కానీ నాకు భయంగానే ఉందంట. ఎందుకు, మనకు ఎనర్జీ చక్రాస్లో తక్కువ ఉంది కాబట్టి ఆ ఫియర్ అనేది నీ లోపల ఉంది. దానికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక టెక్నిక్లో దిస్ ఈజ్ సోలార్ ప్లెక్సస్ చక్ర. ఇప్పుడు ఈ హార్ట్ సెంటర్ కింద ఈ ఎముకల గూడు కలిసే చోట సోలార్ ప్లెక్సస్ స్టెర్నమ్ అంటాం కదా, ఇక్కడ యూ కెన్ పుట్ 2 fingers హియర్. ఏదన్నా ఏ ప్రాసెస్ చేస్తే ముందన్నా నువ్వు ఎప్పుడు కూడా బ్రెయిన్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళాలి. అంటే చెప్తాను ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. మామూలుగా ఇప్పుడు మన బ్రెయిన్ బీటా స్టేట్లో ఉంటుంది, అంటే యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మెసేజ్ని రిసీవ్ చేసుకోదు. ఈ పైపైన తిరుగుతుంటాయి ఎనర్జీస్. మనం ఏం చేస్తాము, ఇన్హేల్ ఇంటూ ది అబ్డోమెన్, ఎక్సేల్ త్రూ ద మౌత్ 3 times చేస్తాం. ఓకే అని నేను అంటున్నాను, మీరు అనక్కలు. మీరు మామూలుగా ఇలా పెట్టుకుని చేతులు 3 వేళ్ళు ఇలా పెట్టుకోండి, 3 fingers. ఓకే, ఏది టెక్నిక్ అది. ఈ 3 ఇలా పెట్టుకుని శ్వాస తీసుకుని నోటితో బయటకు వదలండి. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్, ఇన్హేల్. ఇది చేసేటప్పటికి మీ మైండ్ ఒకలాగా కామ్ అయిపోతుంది. అప్పుడు ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు యూఆర్ గివింగ్ కమాండ్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీరు ఏ పని వెళ్తున్నారో ఫీల్ దట్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై టాస్క్. నా యొక్క పనిని సక్సెస్ఫుల్గా ముగించాను. ఏదైతే అది, నా ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా చేశాను, నా మీటింగ్ చాలా బాగా జరిగింది. గివ్ దట్ కమాండ్ టు యువర్ జస్ట్ అనుకోండి అంతే. మీరు అనుకున్నప్పుడు ఇట్ గోస్ టు ది సబ్ కాన్షియస్ మైండ్. ఈ 3 చేతులు పెట్టినప్పుడు ఎనర్జీ కరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళేలాగా డిజైన్ అయి ఉంటుంది అన్నమాట. 3 times అనుకుని
చక్క శ్వాస తీసి వదులుతూ నా పనిని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అని గ్రాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ అనుకోండి. అనుకున్నాక ఈ చేతిని ఈ స్టర్నం దగ్గర పెట్టి ఈ 3 వేళ్ళని పెట్టినా పర్వాలేదు. ఇలాగా మూవ్ ఇట్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మీ బాడీకి గడియారం తిరిగే దిశగా సవ్య దిశగా ఒక 60 to 90 సెకండ్స్ ఇలా మూవ్ చేయండి. ఇట్స్ ఓకే ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై టాస్క్. నా టాస్క్ అంతా చక్కగా నా పనిని పూర్తి చేసుకున్నాను అన్నప్పుడు ఎనర్జీ అంతా సోలార్ ప్లెక్సెస్లోకి వెళ్ళి అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని, ఫియరు, నెగిటివ్ అదంతా కూడా కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత చేతులు మామూలుగా పెట్టేసుకుని కళ్ళు తెరవండి. మీరు అలా చేశాక ఎలా ఉందో అంతకుముందు ఫియరు ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలి. ఇందాకటికి ఇప్పటికి తేడా ఉందా లేదా? చాలా లైట్గా అవుతుంది అన్నమాట. అది చేసుకుని మీరు వెళ్ళినప్పుడు మీకు మీ ఎనర్జీ ఆరా కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీ ఆరా పాజిటివ్గా ఉన్నప్పుడు అవతల వాళ్ళు మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. అంటే చాలా ప్రశాంతంగా అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ ఫియరు అవన్నీ తగ్గిపోతాయి. ఈ సోలార్ ప్లెక్సెస్ కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట ఈ ఎనర్జీని మనం పెట్టేటప్పటికి. ఆ సబ్కాన్షియస్ మైండ్కి మెసేజ్ ఇచ్చాం. అది ఎప్పుడు మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు, కార్లో వెళ్తున్నారు, మీరు మళ్ళీ ఇలా పెట్టుకుని వెళ్ళే ముందు ఆ శ్వాస తీసుకుని 3 సార్లు పెట్టినప్పుడు ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు నేను ఏ ఇబ్బంది లేకుండా ఎక్కువ ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్ళాలని అనుకుని వెళ్ళి చూడండి. పూర్తి ఇవన్నీ ట్రయల్సే. ఇప్పుడు ఎన్ని అయిపోతాయా, ఏదో సో చెప్తారు, ఓకే సోదే చేసి చూడు. 10 సార్లు చేయి. 10 సార్లు నీకు చేయనప్పుడు ఎలా ఉంది, చేసినప్పుడు ఎలా ఉంది, మీకు మీరుగా కన్క్లూజన్. చెయ్యకపోవడానికి ఇందులో పెద్ద ఖర్చు కాదు, లేదు. రెండోది దానికోసం ప్రత్యేకమైన సమయం అనేది కాదు. దానికంటూ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, చేయాలి, ఎక్కడ ఉన్నారో అక్కడే చేసుకునే విధానం. ముందు నీ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని, క్రియేట్ అయిన ఫియర్స్ని, ఆ ఎమోషనల్ వాటిని క్లియర్ చేస్తున్నావు. అది చేసుకుని వెళ్తున్నప్పుడు నీకు పాజిటివ్ ఎనర్జీనే నీకు వస్తుంది అన్నమాట. నిజంగా అసలు లోపల అంతా ఏంటంటే ప్రశాంతమైన ఫీలింగ్. నేనేమి అనుకోలేదు, ప్రశాంతంగా ఉంటే చాలా అనుకున్నాను. అదే అనిపించింది, అంతకు మించేయలేదు. అసలు మీ ముందు కూర్చున్నప్పుడే చాలా వరకు కూల్గా అనిపించేస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్లెజెంట్ అనేది మీరు అందిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సాధన చేస్తే అందరికీ అలాగే ఉంటుంది. అంతే అంటారా? చాలా సంతోషం అమ్మా. నిజంగా ఇది ఎవరికి వాళ్ళు అనుభవించాలి. పిల్లలు ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వాళ్ళు లెట్ దెమ్ డూ దట్. అలా చేయొచ్చు. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మన టెక్నిక్స్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ థ్రోట్ చక్రాన్ని ఎలా ఓపెన్ అప్ చేయాలి, చక్కగా ఎలా మాట్లాడగలగడము, పబ్లిక్ స్పీచ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఏంటి చక్రాస్ని క్లియర్ చేసినప్పుడే వాళ్ళకి అది వస్తుంది. సో దే కెన్ లెర్న్. అంటే మన లైఫ్లో సక్సెస్ని, మన ఇన్నర్ పొటెన్షియల్ని, మనలో అంతర్గతమైన శక్తిని బయటికి తీయడానికి ఎనర్జీస్ పనికొస్తాయి. ఇది మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప వరం. అంతే కదా. అది మీలాంటి వారి దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్కి అందించడం అనేది నిజంగా ఒక అదృష్టం అనే భావించాలి. ఎందుకంటే చాలా మంది చాలా రకరకాలైన కంగారులు, ఆందోళనతో, భయాలతో, తెలియని ఆందోళనతో చాలా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోతుంటారు, టెన్షన్ పడిపోతుంటారు. పిల్లలకి ఎంత కోపం, యాంగర్ ఎందుకు ఉంది పాపం, అన్నెసరీ టెన్షన్ ఉంది వాళ్ళకి. అవును. ఆ బయట ప్రపంచంతో టెన్షను, చదువుల్లో టెన్షను, పెర్ఫామ్ చేయాలి, పేరెంట్స్ తోటి, ఇవన్నీ పాపం వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ దేర్ ఎనర్జీస్. ఇలాంటివి కొన్ని నేర్చుకోగలిగితే వాళ్ళ లైఫ్ని చక్కగా మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుందమ్మా. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా ఒక 1 minute 2 minutes చేసుకున్నా చాలా ప్రశాంతంగానే వెళ్ళిపోవచ్చు.
చాలా బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. నాకు కూడా నా చేత కూడా చేయించారు ఈరోజు. నేను కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాను. మీతో ఇంటర్వ్యూస్ చేస్తూ వెళ్తే ఇంకెన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాను నేను కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, నేను కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటున్నాను మీ అందరికీ ఇంటర్వ్యూస్ ద్వారా చూపించటం కోసం. ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూ చేస్తూ నేను కూడా నేర్చుకుంటున్నట్లుగా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను వారు చెప్పినప్పుడు, ఏదైనా ఒక అనుకోమని చెప్పినప్పుడు అది చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా వీరిని నేరుగా కలిసి మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కోవచ్చు. అది కూడా శక్తిపాత హీలింగ్ ద్వారా మీలోని ఉన్న శక్తిని మేల్కొల్పడమే ఇందులో ఉన్నటువంటి విధానం అని మీరు చాలా చక్కగా తెలియజేశారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలిసి ప్రయత్నం చేయండి. నమస్తే.